తప్పే డాడీ. పోలీస్ కమిషనర్ కూతుర్ని మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా తన లైఫ్నే పణంగా పెట్టిన అతని ధైర్యం నాకు నచ్చింది డాడీ. నా పరిచయం కోసం తన అబద్ధం చెప్పినా నన్ను సిన్సియర్గా లవ్ చేశాడు డాడీ. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ దట్ ఐల్ మ్యారీ హిమ్ ఓన్లీ. అతనితో నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నాను డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఆ ఇంటి పెద్దవాళ్ళని వచ్చి నాతో మాట్లాడమను. రండి రండి. మామిడి ఫోన్లో అన్ని విషయాలు చెప్పేశాడు. మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చాం. హలో అంకుల్. వెల్కమ్. రండి రండి రండి. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. నేను కూడా పోలీసుని అవుతానండి మా అన్న అడిగానండి. మనకున్న ఆస్తిపాస్తులకి కాపలా కుక్క ఉద్యోగం ఎందుకురా వద్దన్నాడు. తప్పుగా ఏమనుకోకండి, నా మాట తీరే అంత మనసులో పెట్టుకోను. ఆయన కూడా తుపాకి పట్టుకుంటే టపటపటపట కాల్ చేయడం తప్ప మనసులో పెట్టుకోరండి. రారా మా వాడికి దోస్తు సార్ మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా? పెద్దగా ఏం లేదండి, చిన్న చెత్తపా కలిపి 1000 ఎకరాలు ఉంటుందండి. మామిడి తోట అని, జామ తోట అని, బత్తాయి తోట, ఇది ఒక 300 ఎకరం. అంతేకాకుండా కొబ్బరి తోటలో, అరటి తోటలో 300 ఎకరం. మినువులు, పెసలు, కందులు అన్నీ కలిపి 1000 బస్తాలు గాదిలో ఉన్నాయి. మా పొలాల్లో 100 మంది పని చేస్తారండి. వాళ్ళ పిల్ల పీసు అంతా కలిపి 300 మంది మా ఇంట్లో ఉంటారు. ఇది మా పరిస్థితి అంతే. అయ్యా 4 ఏళ్ల సావిడంత ఇల్లున్నా నట్టింటో మాత్రం సేకటేనండి. మీ అమ్మాయి వచ్చి దీపం వెలిగించాలి. మరి అమ్మాయిని చూద్దామా? మా అమ్మాయి ఈ అమ్మాయి రూపంలో వచ్చినట్టుంది. మా అమ్మని 18 ఏళ్ల వయసులో చూసినట్టుంది. నీ అయ్యా మీ తాతకి గోదావరి గోరొచ్చిన బాగా ఎక్కువరా, లేకపోతే వాళ్ళ అమ్మకి 18 ఏళ్ళప్పుడు ఈ డట్ట చూస్తాడు. అయ్యయ్యో, తల్లి కొడుకు కాళ్ళ మీద పడకూడదు. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ముక్కు మీద ఏలేసుకుని చూస్తారు అమ్మాయి నిన్ను. ఇప్పుడు నాకు చాలా సంతోషం. మార్చుకుందామా? మంచి రోజు చూసుకోవాలి కదా. ఆ ఊళ్ళో బయలుదేరే ముందే అన్ని ముహూర్తాలు చూసుకుని వచ్చానండి. 30వ తారీఖు బుధవారం చాలా బాగుందంట. అయితే అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం. అప్పుడు పెళ్లి పెట్టుకుందాం. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం. శుభకార్యాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదండి. మీరు పెద్దవాళ్ళు, మీరేం చేసినా అన్ని ఆలోచించే చేస్తారు. తీసుకుని అమ్మాయి చేతికి పెట్టి చెప్పానుగా మీ తాతకి అన్ని ఎక్కువే, నువ్వు ఏళ్ళు కట్టే. తాతయ్య ఇదిగోండి షర్ట్. నాకా? మీకే వేసుకోండి. పెట్టుకోరా. ఎరా ఇన్నాళ్ళు చొక్కాలేని రాజుగారు అన్నారే కానీ ఎవరన్నా చొక్కా వేసుకోండి రాజుగారు అన్నారంటరా. ఇప్పుడు చూడండి ఎవరు తెచ్చిచ్చారో. అయ్యో తాత, జాకెట్ కాదు ఇది, చొక్కాని ఇలా వెనక నుంచి ఈ సందులో ఒకటి పెట్టు, ఈ సందులో ఇంకోటి పెట్టు. అది ఎలా ఉంది? సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. భోజనం చేద్దాం. పదండి భోజనం చేద్దాం. పదండి రా.
చూడంగానే మనసు పొంగిపోయిందండి. అమ్మాయి చేతి భోజనం చేయగానే కడుపు నిండిపోయిందండి. వెరీ గుడ్. మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాను, దిగులు పడమాక. ఊళ్ళో ఈ తాత నీ కోసం ఎదురు చూస్తుంటాడు. వస్తానమ్మా. వస్తాను బాబు. ఓకే. బాయ్ గైస్. పొద్దున్నే ఊరు మీద పడండి, సాయంత్రం 15,000 ఖర్చు అయిపోయినరా. జోబులో 15 రూపాయలు కూడా లేవురా. పర్లేదురా, నీ డబ్బులు 500 సేవ్ చేసా. ఎలారా? నువ్వు టిప్ పెట్టావా, అది నేను ఎత్తు